మనమందరం ఈరోజు బుర్హానుద్దీన్ నాయన గారి 52వ వార్షిక ఆరాధన కోసం వచ్చాం. దీని ద్వారా మనకు గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు గారి అవసరం ఏంటో ఇప్పుడు మన గురువులందరూ కూడా ఇందాకటి నుంచి అంటే ఉదయం నుంచి చెప్తున్నారు, మనమందరం వింటున్నాం. ఇది మనం ప్రతిరోజు కూడా వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, మననం చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు ఇది మనలో జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు అన్నం తింటున్నాం, అన్నం ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, రాత్రి తింటున్నాం. అట్లా తింటేనే మనకు శక్తి అనేది వస్తుంది. అదేవిధంగా ఈ బోధ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం మరవకుండా ఉన్నప్పుడే అది ఎప్పుడు కూడా మనలో మననం అవుతూ ఉంటుంది. అట్లయితేనే మనకు గురుశక్తి అనేది మనకు లభిస్తుంది. మనం ఏం తెలుసుకున్నాం, ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం, మనం దీన్ని మర్చిపోకుండా ఎప్పుడు గురు మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. గురు మంత్రం సదా ధ్యానం, గురునామం సదా జపే అని చెప్తున్నాం. మనకు ఇక్కడ నుంచి భద్రాచలం చాలా దగ్గరలోనే ఉంది. అక్కడికి మనం శ్రీరామనవమి అప్పుడు కానీ వేరే రోజుల్లో కానీ వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తూ తర్వాత రాముల వారిని దర్శించుకొని మనకెంతో పుణ్యం వచ్చింది అని పొంగిపోతున్నాం. కానీ మన గురువు గారి దగ్గరనే అవన్నీ మనకు లభిస్తున్నాయి. గురుపాద జలమే గోదావరి అని, గురుమూర్తి రామభద్రుండని, తత్పురమే భద్రాచలమని, గురుమంత్రమే తారకమని, గురిగలిగి నట్టి తిరిగి రాని మరిగెరిగి నాటి, నరుడున్న చోటే సుందర శేషగిరి భద్ర గిరి రంగనాయక పురమాన తగియుండు, గురిగలిగి నాటి తిరిగి రాని మరిగెరిగి నాటి. అంటే మన గురువు గారే రాముల వారు. ఆయన అయోధ్యాన్ని పరిపాలించిన రాముడు కాదు, మన ఆత్మరాములు, మన గురువు గారే మన రాముల వారు. మనకి ఖమ్మంలోని ఇదే మనకు భద్రాచలం, కాశీ, ఏ పుణ్యక్షేత్రమైనా సరే ఇక్కడే ఉంది. మన గురువుగారి పాదతీర్థమే మనకు అన్ని నదుల తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని అనుకుంటున్నాం. ఇక్కడ మన గురుపాద తీర్థం ప్రతిరోజు మనం తీసుకుంటే ఇదే మనకు అనేక జన్మల పాపాన్ని నశింపజేస్తుంది, కర్మలను నశింపజేస్తుంది, జన్మరాహిత్యాన్ని కూడా కలగజేస్తుంది. మనం గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తే కేవలం పుణ్యం వస్తుందేమో అంతే, కానీ ఇక్కడ జన్మరాహిత్యం, జనన మరణ చక్రం నుండి మనకు విముక్తి అనేది లభిస్తుంది. అందుకే మనం ప్రతి క్షణం కూడా గురువుగారి పాదాలను మరవకుండా మనం ఎప్పుడు కూడా మననం చేస్తూ ఉండాలి. జై అచల సద్గురు ప్రభు మహారాజుకి జై. నేను అందుకే మిగిల్చాను మీకు. వారు గురుగారు ఇందాక మీరు ప్రశ్నలు వేశారుగా, ఒక్క ప్రశ్నకైనా చెప్పండి అని అడుగుతున్నారు. అంటే మీ అందరికీ తెలిసేమో, అందుకే ఎవరు అడగట్లేదని నేను అనుకున్నాము. సరే, వారు గుర్తు చేయమన్నారు కాబట్టి ఒకదానికి గుర్తు చేస్తే, ఖాళీ ఉంటే మిగతా దానికి. ఓకే, ఇప్పుడు సాంఖ్య విచారణ చెప్పుకున్నప్పుడు మట్టి నీళ్లు కలిస్తే మాంసం అయిందని చెప్పుకున్నాం. కానీ మట్టిని నీళ్ళని గిన్నెలో పెట్టి నెల రోజుల నుంచినా కానీ అది మాంసం కావట్లేదు. మరి పుస్తకంలో రాసింది ఇంటికి తీసుకొచ్చాక మట్టి నీళ్లు పోసి ఎన్ని రోజుల నుంచినా మాంసం కావటల్లా, ఏవి కావటల్లా, ఎముకలు కూడా కావట్లేదు. మరి పుస్తకంలో రాసింది అబద్ధమా? అబద్ధమని అనలేము. మరి మనం ఇంటికాడ చూస్తే ఏమన్నా తయారవుతుందా? ఏమన్నా మట్టిని నీడను పోస్తే మాంసం తయారైతే విడిగా ఎక్కడన్నా చికెన్ షాపులు పెడతారా మా లోకంలో? ఆ షాపులే ఉండవు. అవునా? అయితే ఏంటంటే మనకి కొన్ని ధర్మాలు తెలియాలి, సూత్రాలు తెలియాలి. సూత్రం తెలిస్తే తేలిగ్గా అర్థం అవుద్ది అనమాట, లెక్క అర్థం అవుద్ది. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాక దీనికి చెప్తాను. పొలంలో గడ్డి ఉంది, ఒక ఆవు వెళ్ళి గడ్డి తిన్నది.
పొలంలో గడ్డి ఉంటే ఒక ఆవు వెళ్ళి గడ్డి తినది, గడ్డి తిన్న తర్వాత పాలు ఇచ్చింది, పాలు తర్వాత పెరుగైంది, పెరుగు తర్వాత వెన్న వచ్చింది, మజ్జిగ చేస్తే నెయ్యి వచ్చింది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? అక్కడ గడ్డి ఉంది, ఆవు ఉంది, పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, వెన్న ఉంది, నెయ్యి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన అంటాడు పాలైన ఒకటే, పెరుగైన ఒకటే, ఎన్న అయిన ఒకటే, నెయ్యి అయిన ఒకటే అని ఉపన్యాసం చెప్పిండు. అన్నీ గడ్డిలో నుంచే వచ్చినాయి, అన్నీ ఒకటే అన్నాడు. ఇంట్లో పాలు లేవంట, ఇంట్లో పాలు లేవు, ఆయనకి టీ తాగబుద్ధి అయింది. అన్నీ ఒకటే అన్నారుగా, నెయ్యితో టీ పెట్టు అన్నాడు. అంటే మీరంటే భక్తులు జ్ఞానులు కాబట్టి, సాంఖ్య జ్ఞానం ఉంది కాబట్టి నెయ్యితో మీరు టీ కానీ కాఫీ కానీ పెట్టివ్వగలుగుతారు. అందరు ఇవ్వగలుగుతారా? ఇవ్వుతారమ్మా. నెయ్యితో టీ ఇవ్వటం సాధ్యం అవుద్దా? పోనీ మజ్జిగతో ఇవ్వగలుగుతారా? అవదు. ఎందుకంటే అన్నీ గడ్డిలో నుంచే వచ్చిన, గడ్డి వేరే, గేదె వేరే, ఆవు వేరే, పాలు వేరే, పెరుగు వేరే, వెన్న వేరే, నెయ్యి, దేని గుణం దాందే, ఒకటి కాదు. అన్నీ ఒకే దాంట్లో నుంచి వచ్చినా కానీ దేని లక్షణం దాందే, దేని గుణం దాందే. ఇది అర్థమైందమ్మా? ఓకే. తర్వాత ఇప్పుడు ఇందాక ఆత్మ ఎందునని ఏకమాకాశము ఉదయించే ఆకాశము, ఈ అందులో నుంచే ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ఎందులో నుంచి వచ్చినాయి? అందులో నుంచే వచ్చినాయి. అయితే ఆత్మ వేరే, ఆకాశం వేరే, మళ్ళా వాయువు వేరే, అగ్ని వేరే, జలం వేరే, పృథివీ వేరే, దేనికదే. ఓకే. మన బ్రహ్మాండ పంచకరణ చెప్పుకున్నప్పుడు బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్వం, మహత్వం నుండి మహదాంకారం, మహదాంకారము నుండి పంచతన మాత్రకులు, పంచతన మాత్రకుల నుండి పంచమహాభూతాలు వచ్చినాయి. ఇప్పుడు పంచమహాభూతాలు అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇప్పుడు ఇందులో ఎన్నిటిని కలిపినో? పృథ్వీభూతాన్ని, జలాన్ని. కానీ పృథ్వీభూతాన్ని జలం కంటే ముందేమున్నాయి? పంచతన్మాత్రకులు ఉన్నాయి, పంచశక్తులు ఉన్నాయి, పంచబీజాలు ఉన్నాయి, పంచదేవతలు ఉన్నాయి, సూత్రాత్మ. వాటన్నిటి యొక్క సూక్ష్మాంశాలు కూడా ఈ యొక్క మట్టితోటి నీళ్లతోటి కలిపితే మాంసం తయారవుతుంది. వాటన్నిటినీ తీసుకొచ్చి మిక్స్ చేసేటువంటి సామర్థ్యం మనకు లేదు. అవి ఆ పనిచేసేటువంటి ఆ బ్రహ్మము, సూత్రాత్మ, ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే చేస్తాడు. ఆయన అలా చేశాడని తెలుసుకోవడం కోసం సాంఖ్యం. ఓకే అమ్మా. దయతల సద్గురు ప్రభు మహారాజు కూర్చో. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.